ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా కూటమి నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో తొలుత అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు అల్ప ఆహారాన్ని పంపిణీ చేసి అనంతరం నెల్లూరు రోడ్లోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు కార్యకర్తలు ప్రజల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ని కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు బద్వేల్లో మేడం విజయమ్మ గారి ఆధ్వర్యంలో రితేష్ రెడ్డి గారి నాయకత్వంలో మన రోషన్ గారు సారథ్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర అల్పాహారము చేయడం జరిగినది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి విజయమ్మ గారు, యువ నాయకుడు రితేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ వద్ద ఇక్కడ అల్పాహార విందు పెట్టడం జరిగింది. అందరూ మండలంలో, తాలూకాలో నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం ఇది శుభపరిమాణం. అదేవిధంగా ఆయన పుట్టినరోజులో నుంచి రాజధాని అయితేనేమి అన్ని పనులు కూడా చకచక జరిగిపోయి పోలవరము మంచి అభివృద్ధిలోకి వచ్చి 2076వ పుట్టినరోజు కల్లా అన్నీ కూడా పూర్తి చేస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో అందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాము. ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి మన నాయకుడు 75 సంవత్సరాల్లో నవ యువకుల వల్లే యువకులతో పోటీ పడుతూ పనిచేయడము ఎలక్షన్లలో, ఎలక్షన్ తర్వాత కూడా మనందరం చూస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్, ప్రపంచంలోనే ఒక బ్రాండ్. ఆయన దార్శనికత కానీ, పరిపాలన కానీ, ముందు చూపు కానీ మనందరము తెలిసిందే, రుచి చూసింది. 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఐటీ అనే ఒక విప్లవాన్ని తెచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు సైబరాబాదు, హైదరాబాద్ని ఎంత డెవలప్ చేసినారో అంతకంటే 10 రెట్లుగా ఆంధ్రప్రదేశ్ అమరావతిని సృష్టిస్తున్నారు, రూపుదిద్దుతున్నారు. అమరావతి శిల్పి మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ప్రజలకు అభివృద్ధిలో అయితేనేమి, తర్వాత ప్రజా సంక్షేమంలో అయితేనేమి రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి కక్షపూర్తమైన రాజకీయాలకు కూడా పోకుండా రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదంతా మనం చూస్తున్నాం. సూపర్ 6 తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే 16,000 చిల్లర టీచర్ల పోస్టులు రిలీజ్ చేయడం మనం చూసినాము. నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆయన చల్లగా నూరేళ్ళు జీవించాలని, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అన్ని చోట్ల కూడా పూజలు జరుపుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ధ్యేయంగా పెట్టుకుని ముందుకు నడుస్తూ మనల్ని కూడా ముందుకు నడుపుతున్నాడు. ఆయన మరి 75 సంవత్సరాలైనా కూడా నవయువకుల మార్గంగా ముందుకు పోతూ మీరు కూడా అదే విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, బస్కచర్ల ఇదైతేమి ఇవన్నీ కూడా నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే మరి వ్యవసాయం మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో నీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో పోలవరం ఇవన్నీ కూడా ముందుకు నడుపుకుంటూ మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తూ అందరినీ కూడా ఒకే దృష్టిలో చూడాలి, విద్య, అన్ని వైద్యము అన్నీ కూడా నడుపుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆయన కూడా ఎల్లకాలం సంతోషంగా ఉండి మంచిగా ఉండి మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడుపుతారని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బద్వేల్ తాలూకాలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు నాయకులు, ప్రజలందరూ ఆయన 75 సంవత్సరాలు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం
ఆయనని కేవలం ఒక నాయకుడి కంటే పోరాట యోధుడు, పెద్ద మనిషి, రైతు బాంధవుడు, తెలుగు వాళ్ళకి ఔన్నత్య కలిగించినట్టు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఈరోజు నిదర్శనం వచ్చి చంద్రబాబు నాయుడు గారని మనందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్యకర్తలందరూ ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆయనకి పుట్టినరోజు కానుక ఇవ్వాలనేది అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అనుకొని అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఆదివారం అయినా అన్నా క్యాంటీన్లో భోజనం ఉండదు, కానీ మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనే కార్యకర్తల మేరకు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరితో కలిసి. ఆ తర్వాత అట్లూరు మండలంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నారు, మిగతా దగ్గర అన్ని మండలాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా ఈరోజు P4 అనేది చాలామందికి వైసీపీ వాళ్ళు చూస్తున్నాం, P4 అంటే దాన్ని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ మనం ప్రజల్లో చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న పేదరికం నిర్మూలన అనేది ఈరోజు మన పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సందేశం అని మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యపరచడం, మనందరం ఈ సందేశం ముందుకు తీసుకెళ్లాలనే దానికి మేము కూడా ఈరోజు ఒకటి చంద్రబాబు గారి స్ఫూర్తితో ఈ P4లో వలన కాలేజీలు ఉన్న వాటిలో కొంతమందిని త్వరలో ఎంపిక చేస్తాం. వాళ్ళకి పూర్తిగా అది డిగ్రీ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, లేదంటే మా దగ్గర చదివే పిల్లలకి కొంతమందికి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీకు ఈరోజు సభాపూర్వంగా మేడం చైర్మన్ గారు విజయమ్మ గారు ఈ మధ్యలోనే మీటింగ్లో ఆమె దీన్ని పెట్టడం, మహిళలకు కానీ వీళ్ళకి కానీ మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఆమె ప్రోత్సాహంతోనే గతంలో మీరు చూస్తే ఇక్కడ మహిళలకి మా కాలేజీ నుంచి బస్సు ఫ్రీ, మనం ఎప్పుడు ఏం ఛార్జెస్ తీసుకోవట్లేదు. ఈరోజు బీపీడీ వాళ్ళు స్టూడెంట్స్ కూడా చదువుకునే వాళ్ళకి చాలామందికి అవార్డ్స్ కానీ మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా చదువు చెప్తున్నాం. ఇలాంటివి ఎన్నో. ఆ రోజు శ్రీ వీరారెడ్డి గారు ఆయన వేసిన ఎన్టీ రామారావుతో పాటు ఆయన వేసిన బీజంతోనే వీరారెడ్డి కళాశాలలు అనేటివి ఈరోజు అంత పెద్దగా అయ్యాయి. దాంతోపాటు మా తండ్రి రవికుమార్ రెడ్డి గారు వీరారెడ్డి గారి మరణానంతరం తర్వాత ట్రస్ట్, ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ అక్కడ ఎట్లుందో ఇక్కడ ఎస్బీ గారి ట్రస్ట్ అట్లా పెట్టి మనం పేదవాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఐ క్యాంపులు నిర్వహించి ఇవి అనేక విషయాలు మనం ముందుకు తీసుకెళ్తాం. సేవ అనేది, మానవ సేవ అనేది మాధవ సేవ అని మనందరికీ చెప్పినట్టే ఈరోజు శ్రీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పిలుపు మేరకు రాష్ట్రమంతా దేవాలయాల్లో అన్నిట్లో పూజలు జరిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 75 ఏళ్ళలో అనేక పోరాటాలు మనం చూసాం ముఖ్యమంత్రి వారి. ఎందుకంటే ఆయన ఆ రోజు హైదరాబాద్ తీసుకొని రావడం, హైదరాబాద్లో ఐటీ, ఎందుకంటే రైతు బిడ్డలందరూ ఇక్కడ మన దగ్గర ఉన్నా కానీ ఎవరైనా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ ఈ రంగం కానీ బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆ ప్రదేశం మన దగ్గర ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలా. ఈ 3 ముక్కలాట అయిపోయింది రాజధాని అనేది. రాజధాని ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలా. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే అందిన సమాచారం కూడా డిఎస్సి విడుదల చేసినారు. 16,000 పైబడి ఉద్యోగాలు టీచర్లవి నోటిఫికేషన్ విడుదల చేశాం. త్వరలో ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల లోపల తల్లికి వందనం మరియు ఇక్కడ ఉన్న మనం పెండింగ్లో ఉన్న వాటివి, ఎందుకంటే రోజు పేపర్లో కానీ పాత్రికేయుల మూలం చూస్తున్నాం మనం. త్వరలో ఫ్రీ బస్సులు కానీ రైతు బంధువు కానీ ఇవన్నీ ఇవ్వాలనేది మీరు అన్నీ చెప్పారు. కానీ రైతులకి కానీ ఇది కానీ మనం ఆనాడు కానీ ఈనాడు కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన కూడా పీపీటీ పెట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో కడపలో కూడా వచ్చినప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కేవలం టెంకాయ కొట్టేసి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం